Always I try to meet her. Means not in physically, as perspective of the. నాకు ఒకటి ఏమైపోయిందంటే మన ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఉంది, ఫస్ట్ యూనిట్ టెస్ట్, సెకండ్ యూనిట్ టెస్ట్, అలా యూనిట్ టెస్ట్ ఉండేది. కమింగ్ థర్డ్ యూనిట్ టెస్ట్. సో ఫైనల్ ఈ అమ్మాయిని ఖచ్చితంగా మనం ఈసారి కొడుతున్నాము, ఈ అమ్మాయితో కంటే మనం ఒక్కరు మార్క్ అంటే ఎక్కువ తెచ్చుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా మెంటల్గా నేను. I think 150 out of, we have the 150 marks for out of the 6 subjects, we have the 150 marks. So 150 marks లో నాకు 146 వచ్చాయి. ఓకే దెన్ ఈసారి కొట్టేసాము, అయిపోయింది. షీ got the 147. I realized that she had in me. అంటే ఒక్క మార్క్ నేనైతే తను బేసికల్లీ నేను తను కాంపిటేటివ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. బేసిక్గా మనము 10th లో ఒక నాలెడ్జ్తో చదువుకున్నాం, మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయ్యాయి. రాదర్ దాన్ ద సబ్జెక్ట్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. షీ కవర్డ్ ఆల్ దోస్ క్వశ్చన్స్. సో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చింది అన్నట్టు, ఆ క్వశ్చన్ వచ్చింది, సబ్జెక్ట్లో లేదు కదా అని అనుకున్నాను. ఈ సబ్జెక్ట్ లేని క్వశ్చన్ వచ్చింది, బట్ అది ఒక సంథింగ్ అప్పుడు మనకున్న గైడ్లోనో ఏదో ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్, బట్ అది కూడా కవర్ చేసింది. సో అప్పుడు నేను రియలైజ్ ఏంటంటే కాంపిటీషన్ అనేది మనం ఏదో ముందు వాళ్ళతో పెట్టుకుంటే అక్కడే ఆగిపోతాము. రాదర్ దన్ దట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, లెర్నింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో మేబీ షీ ఈజ్ ఆల్సో టీచర్ ఫర్ మీ ఇన్ దట్ పర్టికులర్ సినారియో. సో ఆ పర్టికులర్ సినారియోలో నేను చాలాసార్లు కొన్నిసార్లు ఐ థింక్ మీరు గుర్తుందో గుర్తులేదు సార్, నేను చాలాసార్లు వర్రీగా ఉండేది స్పెషల్లీ మార్క్స్ విషయంలో. సో నాకు రైటింగ్ వల్ల చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. రైటింగ్ విషయంలో ఒక స్టూడెంట్కి రైటింగ్ విషయంలో మేబీ అంటే ఒక మార్క్ విషయం ఇలా నో నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ రైట్. సార్ వచ్చేసి పర్టికులర్గా నువ్వు ఇలా రాయండి. ఐ థింక్ మనం సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్లో చూచి రాత్రులు ఉంటాయి. కంప్లీట్ 2 minutes ప్లీజ్, జస్ట్ ఐ టేక్ ద 2 minutes. కాపీ రైట్స్ ఉంటాయి కదా, అది నాకు కొనిచ్చి ఆయన రాపించడానికి ట్రై చేశారు రఘుపతి సార్. సో నేను ఒక స్టూడెంట్ మీద అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇట్స్ లాట్స్ టు మీ యాక్చువల్లీ. సో నేను అనుకోలేదు. ఆఫ్టర్ దట్ మార్క్స్ వచ్చిన తర్వాత ఐ గాట్ 490 marks, షీ గాట్ 555 marks. దెన్ ఐ రియలైజ్డ్ దట్ ఓకే మనం అది నేర్చుకోవాల్సింది ఉండేది, నేర్చుకుంటే అట్లీస్ట్ 555 కాకుండా కానీ వీ కెన్ రీచ్ అవుట్, అంటే అట్లీస్ట్ తనకు దగ్గరలోనే వెళ్ళిపోయేవాళ్ళమండి. దట్స్ అ వెరీ బ్యూటీ థింగ్ అండ్ దట్స్ అ బాండింగ్ బిట్వీన్ ద రఘుపతి సార్ అండ్ మీ. అండ్ కమింగ్ టు ది జానీ సార్, మీ అందరికీ తెలుసు జానీ సార్ అంటే అసలు ఎంత ఆయన అలా వస్తున్నట్టు అక్కడ ఆ రూమ్లో అంటే మన ఈ రూమ్లో అలా ఉండేవాళ్ళు. సో అందరికి అది మాత్రమే తెలుసు. ఒక పర్టికులర్ నేను ఒక 3 scenarios చెప్తే 3 situations చెప్తాను, ఇంక్లూడింగ్ మీ సార్. సో హియర్ we are open to share the things, right? సో సార్ గురించి చెప్పాలంటే 8th క్లాస్లో మనకు మ్యాథ్స్ చెప్పడానికి వచ్చారు పోర్షన్ ఆఫ్ ద దగ్గర. ఒక టీచర్ గ్రాఫ్ పేపర్ అనేది మన గవర్నమెంట్ స్కూల్స్లో, సో మీ అందరికి తెలుసు మనం వెరీ ఫెసిలిటేట్ స్కూల్ కాదు, లిటిల్ బిట్ ఫెసిలిటేట్ ఉన్నది. ఒక graph paper, I think all of you know about the graph paper, right? He drawn the entire graph paper on the board, and one more before that అందరూ ఇంత భయపడితే నాకు తెలిసి నేను మాత్రం జానీ సార్ ఎవరికి కొట్టక చూడలేదు, నేను ఇంత కొట్టక మాత్రం చూడలేదు. బట్ ప్రతి ఒక్కరు మాత్రం అండ్ ఆ క్లాస్ రూమ్లో ఉంటే ఈ క్లాస్లో సైలెంట్ ఉండేది, ఎంటైర్ స్కూల్ సైలెంట్ ఉండేది. సో ఒక గ్రాఫ్ పేపర్ మొత్తం డ్రా చేసేసి, అంటే బోర్డు మీద గ్రాఫ్ పేపర్ డ్రా చేసి, అంటే ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ యూస్, అంటే నాట్ ఓన్లీ 10th, ఇంటర్, బీటెక్, ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ బాగా అవైర్ ఉంటుంది. గ్రాఫ్ పేపర్ అనేది మోర్ యూస్ఫుల్ అన్నట్టు. సో ఆ రోజు ఆయన బోర్డు మీద డ్రా చేసి చూపించిన గ్రాఫ్ పేపర్ మన బేసిక్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటికల్లీ హైట్స్ అనేది చాలా ఎక్కువ రీచ్ అవ్వచ్చు. సో అలా విధంగా ఆయన అది చేశారు. సెకండ్ థింగ్, కమింగ్ టు ఇంగ్లీష్, శ్యామలా మేడం ఎంతైతే క్రూషియల్ ప్లే చేసిందో, ఒక చిన్న పోర్షన్ ఆయన టెన్సెస్ చెప్పేవాళ్ళు. ఐ థింక్ 9th or 10th ఒక పర్టికులర్ పోర్షన్ లో టెన్సెస్ చెప్పారు ఆయన. ఆ టెన్సెస్ అనేవి ఎంత యూజ్ అయ్యాయో చాలా మేబీ నేను బెటర్గా, అంటే అట్లీస్ట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను,
లిటిల్ బిట్ మేబీ ద 1%, 0.1, 0.00%, వాట్ ఎవర్ మేబీ అది మాట్లాడగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పెన్సెస్ శ్యామలాదేవి మేడం అండ్ జానీ సార్. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ థింగ్ జానీ సార్ గురించి, ఆయన లైఫ్ వాల్యూ గురించి చాలా చెప్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పొచ్చు, సారీ సార్ చెప్తున్నందుకు. సార్ చాలా స్ట్రగుల్ చేసి వచ్చారు లిటరలీ. ఆయన గుర్తుందో లేదో, వాళ్ళ ఇంట్లో హీ కేమ్ ఫ్రమ్ ది వెరీ పూర్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళ ఇంట్లో ఒక నీళ్ళు వస్తే మేము పల్లెలతోటి నీళ్ళని బయటికి తోసుకునే వాళ్ళంగా అంత స్ట్రగుల్ చేసి నేను వచ్చాను. నేను ఈ మాత్రం ఉన్నానంటే బికాస్ ఆఫ్ ద ఓన్లీ స్టడీ. మీరు అలాంటి పరిస్థితిలో ఉండకూడదు అని చెప్పేసి. అండ్ యాక్చువల్లీ బీయింగ్ ఏ ఫ్యాకల్టీ మెనీ ఆఫ్ అంటే చాలా మంది షేర్ చేసుకోరు అట్లాంటివి. అంటే వెరీ బ్యాడ్ థింగ్స్ షేర్ చేసుకోవడానికి అది షై కానీ లేకుంటే అట్లాంటి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నట్టు వస్తుంది. బట్ ఓవర్కమింగ్ ఆల్ దోస్ థింగ్ ఆయన షేర్ చేశారు. బికాస్ మనం ఏమన్నా టీచర్స్ అండ్ ఆల్సో యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మాట్లాడవలసిందిగా దగ్గుబాటి వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అజయ్. నా పేరు అజయ్ కుమార్. నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను. బ్యాక్ హైదరాబాద్ బిఎస్ఎన్ఎల్లో కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ చేశాను. ప్రస్తుతం మొబైల్లో ఉంటున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకు అదేవిధంగా నా సహచర మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడో చేసుకోవాల్సి ఉండే, అనివార్య కారణం వల్ల చాలా లేట్ అయింది. ఈ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు కొంతమంది మిత్రులు ఈ సంవత్సరం మనం సెటిల్ కాలేదు, మనం ఎవరు సెటిల్ కాలేదు, మనం చెప్పుకోవడానికి ఎలా ఉంటుంది అని మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కొన్ని విషయాలు షేర్ చేశాను. మనకు విద్యార్థులు నేర్పిన టీచర్స్ మన మధ్యలో లేరు, మనతో చదువుకున్న మిత్రులు కూడా మన మధ్యలో లేరు. ఇప్పుడు ఈ క్షణం తర్వాత మనం నెక్స్ట్ ఏమైనా మనకు తెలియదు. అందుకనే ఈ 16 సంవత్సరాలు మనకు ఆ 10వ తరగతి సమయంలో మనకు 15-16 సంవత్సరాలు ఉంటాయి. అందరూ ఇప్పుడు 10వ తరగతి అయిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క వేడుకని మనం నిర్వహించాలి. 16 ఇయర్స్ పేరుతో, రీయూనియన్ పేరుతో మనం అందరం కలవాలి. ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలి, అందరం ఈ ప్రోగ్రాంలో పాల్గొంచుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చెప్పిన తర్వాత మన మిత్రులు శివ, ముంతాజ్, ఉమేష్, చంద్రబాబు, బిర్రు మహేష్, తర్వాత విజిత, అశ్విని, జ్యోతి వీళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం మనం నిర్వహిస్తున్నామంటే ఏ ఒక్కరు సపోర్ట్ వల్ల కాదు, అందరూ సపోర్ట్ చేశారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నేను ప్రజెంట్ మేస్త్రి పని చేస్తున్నా. అయితే అందరూ చదువుకోలే అనడం వల్ల మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తే మెడికల్ రిఫరెంట్ కూడా చేస్తున్నా. నేను ప్రజెంట్ మెడికల్ రిఫరెంట్, మూవీలో చేస్తున్నా, మేస్త్రి 3 కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది బాహుబలి, లాస్ట్ ఎండింగ్ కురుక్షేత్రం. నేను 11 మూవీలో నటించాను. నేను చేసింది. నేను 10th క్లాస్లో ఎండ్ ఆఫ్ ఉండే, కానీ నా అనివార్య కారణాల వల్ల నేను హైదరాబాద్కి వెళ్ళిన. వచ్చిన తర్వాత టీచర్స్ కానీ ఎవరు కానీ నువ్వు పాస్ కావు, ఫెయిల్ అయిపోతావు వద్దన్నారు. కానీ మా గురువులు చెప్తే నాకు ఇంకా ఐడియా ఉంది, నేను ఖచ్చితంగా చదువు పాస్ అవుతా అని మన గురువులకే ఛాలెంజ్ చేశారు. నేను పాస్ అయ్యాను. అదే జానీ సార్ దగ్గరికి వచ్చాను. సార్ నన్ను ఎంత పొగిడిండో నాకు తెలుసు. వాళ్ళ క్లాస్ రూమ్లో నేను పాస్ అయిన తర్వాత నన్ను పొగిడిండో. నాకు హిందీ రాదు, కానీ నేను హైదరాబాద్కి వెళ్ళాక డెవలప్ అయ్యా. అప్పుడు గుర్తే ఉంది, నాకు అక్కలు కూడా రాయడం రాకపోయింది. మీకు తెలియదు, నన్ను యాదగిరి సారు దేశముదురు రకరకాల పేర్లు కూడా నన్ను బోర్డు మీద రాసేవాడు, కానీ నాకు రావు. ఇప్పటికి కూడా రావు, కానీ హిందీ మాట్లాడగలను. ఇప్పుడు నేను చేసేది నాకు రాని సబ్జెక్ట్ ఏంది ఇంగ్లీష్, కానీ నా ఫీల్డ్ ఇంగ్లీష్. చూడండి, నేను యత్నం చేయడం నాకు నచ్చని ఫీల్డ్ మేస్త్రి, కానీ మేస్త్రికి వెళ్ళాను. అన్ని ఐటమ్ చేస్తున్నా కాబట్టి
మా గురువుల దయ వల్ల ఇది సాధ్యమైంది. ఒకటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కానీ సహకరించపోయేది, ఎవరు కానీ మన ఫ్రెండ్స్ ఏం జరిగిన ఓన్లీ వన్ అండ్ వన్. నేను ఒక్కరి తర్వాత అన్న అజయ్ అన్న స్పందించేది. ఇప్పుడు ప్రజెంట్ చేస్తుండే అజయ్ అన్న. ఎవ్వరికి ఏదైనా మన ఫ్రెండ్లలో నేను ఇప్పుడు వెళ్తలే, కానీ అజయ్ అన్న ప్రతి ఒక్కరు తీసుకొని ప్రతి టైం కాల్ చేస్తాడు. ఇప్పుడు అటెండ్ అనేది ఉమేష్ కానీ అజయ్, వీళ్ళందరూ ఎక్కడికి ఉన్న ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి బాగా. మన దాంట్లో ఎవ్వరికి ఏమైనా సరే మనం అటెండ్ అవ్వడం చాలా ముఖ్యం. అది టీచర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా, మీరు ఎట్లా ఏ ప్రొఫెషనల్లో ఉండండి, మీరు మీలాగే ఉండండి. ఎవరు చెప్పింది మారకండి. మీరు చేసే ప్రొఫెషన్ ఏదుంటుందో అదే వేలో పోండి. ఇప్పుడు నేను మేస్త్రి పని చేస్తున్నా, మాట్లాడుతుంది అన్నీ అంటాయి, నా ఫ్రెండ్స్ కలుస్తారు, నేను ధైర్యంగా పోయి మాట్లాడగలుగుతా. ఎందుకంటే నేను చేసే వర్క్ అది అస్సలే ఫీల్ కావాలి. ఏ ప్రొఫెషనల్ ఉన్నా, మనం ఎలా ఉన్నా, మన టీచర్స్ కానీ ఎవరున్నా కానీ, మేడం గారు ఇలా కానీ స్టేడియంకి వస్తారు, ఖచ్చితంగా మేడం ఏ వర్క్ చేయని, నేను ఆ వర్క్ ఉన్నప్పుడు నేను శిష్యుడిని కాబట్టి ఖచ్చితంగా రాము సార్ గారు ఎవరి దగ్గరైనా రఘుపతి సార్ ఇప్పుడు కూడా అక్కడే ఉంటాడు. సార్ వాళ్ళ అక్కడ వెళ్ళిపోయి మొన్న స్టేషన్లో పోతాడు, సార్ నమస్కారం సార్ అడిగితే సార్ ఏదో పని నుండి వెళ్ళిపోతున్నారు సార్ ప్లస్ చెప్పడం ఒకటి మర్చిపోయినా. ముంతాజ్ చెప్పింది, మన ఫ్రెండ్స్ బర్త్డే చేస్తున్నాం కదా, ఇప్పుడు మన ఫ్రెండ్స్ చాలా మంది లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరి బర్త్డే చేసినా అందరికీ టిఫిన్స్ కానీ భోజనం కానీ పంచుతున్నాం. చాలా మంది కొంచెం ఫ్రెండ్స్ సహకరిస్తలేరు. మీరు కొంచెం సహకరిస్తే దాన్ని ఏ లెవెల్కైనా తీసుకుపోతానికి మాకు అంత సాధ్యమవుతుంది. మీరు కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఇది ఒకటే నా కృతజ్ఞత. లేని వాళ్ళకి సహకరిస్తే మనకు కూడా దేవుడు ఎంతో కొంత సహాయం చేయగలుగుతాడు. చెప్పినట్టుగా స్కూల్లో చదవలేదు, స్కూల్లో హిందీ రాదు, స్కూల్లో ఇంగ్లీష్ రాదు, తర్వాత కూడా మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరగవచ్చు, తర్వాత అవసరాలను బట్టి కూడా చదవచ్చు, ఏదైనా సాధించవచ్చు అనుకుంటే అని మనకి లైవ్ ఎగ్జాంపుల్ గానే నరేష్ చూపించాడు, మహేష్ చూపించాడు. సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నా పేరు సయ్యద్, నేను ఇక్కడ మోబా బ్రాంచ్ ఐఐఎఫ్ఎల్ గోల్డ్లో మేనేజర్గా చేస్తున్నాను. మన స్కూల్లో సీనియర్ స్కూల్లో చేయాలంటే నాకు శ్రీనివాసన్ అంటే చాలా ఇష్టం అయిపోయింది. జాన్సర్ ఎప్పుడు చెప్తుండారా ఇంగ్లీష్ నేర్చుకోవాలా, స్కూల్ అనే స్కూల్ తర్వాత కూడా నాకు ఒక పెద్ద కుప్పలో ఒక చిన్న పదం కనబడ్డా సరే దాన్ని తీసుకొని రాసుకొని దాన్ని అర్థంగా చెప్తున్నాను. దానివల్ల నేను ఇంగ్లీష్ చాలా ఎక్కువ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా కానీ కొత్త వాడు కనిపిస్తుంది అన్నమాట. దాన్ని ఏదైనా తెలుసుకొని అది దాని తెలిసేదాన్ని అసలు నేను నిద్రపట్టలేదని సార్ చెప్పేవారు. అప్పుడు అది నాకు చాలా బాగా వస్తుంది. అజయ్ వల్ల సాధ్యమైంది. ఒక 1 ఇయర్ అజయ్ ఎట్లా అంటే ఒక 1 ఇయర్ నుంచి దాన్ని క్రియేట్ చేశాడు. 1 ఇయర్ లేదంటే 10 మెంబర్స్ 5 మెంబర్స్ అలా ఉండి చిన్నగా గ్యారేజెస్ అయ్యిండు. దాన్ని నువ్వు పాడేసారు. అయితే ఇదంతా దానికి అజయ్ చాలా హార్డ్ వర్క్ చేసిండు. శివకృష్ణ, ముంతాజ్ ఈ యొక్క గ్రూప్ ఒక 30-50 మెంబర్స్ అయిన తర్వాత మనం డివైడ్ చేసి అంటే గెట్ టుగెదర్ ప్లాన్ చేసిన తర్వాత దాన్ని ఎలా డివైడ్ చేసి లేడీస్ గ్రూప్ వచ్చేసి లీడర్ ముంతాజ్ అండ్ అజయ్, ఇటు తర్వాత 5 మెంబర్స్ ఈచ్ అండ్ మేడం ఎవరైతే గ్రూప్లో యాక్టివ్ ఉంటారో వాళ్ళందరూ ఈచ్ అండ్ ఎవరి వన్ మళ్ళీ 5 మెంబర్స్ డివైడ్ చేసుకొని వాళ్ళందరూ చేస్తే ఇప్పటి వరకు ఇది వచ్చారు మేడం. నెక్స్ట్ టైం వరకు మీరు అన్నట్టు స్కూల్ యూనిఫామ్లో వస్తాం, అందరం వస్తాం మేడం. ఈసారి కాకుండా ఫస్ట్ టైం నాటు కొన్ని అడ్జస్ట్ కాలేకపోయా మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సన్మానం చేస్తున్నాము. ఆఫ్టర్ దట్ మన ఫ్యాకల్టీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ us, మన గురించి లేదా మన స్కూల్ గురించి అంటే వదిలేసేయండి, స్కూల్ గురించి కొన్ని అకేషన్ గురించి కొన్ని ఫ్యూ వర్డ్స్ మన గురించి షేర్ చేసుకుంటారు. ఓకే. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము.
చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. అప్పటి బ్యాచెస్ వాళ్ళే ఇప్పటికీ నాకు ఇంకా పేర్లతో సహా కొందరు గుర్తున్నారు. ఈ తర్వాత వచ్చిన బ్యాచెస్ ఎవరు పెద్దగా గుర్తులేరు. వాళ్ళు మళ్ళీ ఇంకా కనపడి పరిచయం చేసుకుంటే తప్ప ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా. సో కంగర్బోర్డ్ లో మీ బ్యాచెస్ బెస్ట్ బ్యాచెస్ మా లైఫ్ లో. అంటే మా జీవితం, మా ఉద్యోగ పర్వం దాదాపు నేను 32లో రిటైర్ అవుతాం. అంటే ఇంకొక 7 years ఉంది నా సర్వీస్. ఫస్ట్ బ్యాచెస్ లో టీచ్ చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా బెటర్గా టీచ్ చేస్తున్నాం మేము.
అప్పుడు ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్లో అప్పుడు ఓన్లీ నాలెడ్జ్ ఉంది మాకు, టీచింగ్ స్కిల్స్ కూడా ఉండొచ్చు కొంచెం, కానీ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు వస్తున్నాయి. కానీ అప్పుడు బ్యాచెస్ రిసీవ్ చేసుకున్నంతగా ఇప్పుడులో మాకు ఆ క్వాలిటీ కనపడట్లే పిల్లలు. అప్పుడులో మీలో ఉన్న గురు భక్తి అనుకోండి, నిబద్ధత, ఏదో సాధించాలి అని ఒక తపన, ఒక అంబిషన్, ఏదో ఒకటి గోల్ పెట్టుకొని నేను ఏదో లైఫ్లో సాధిస్తాను, డెఫినెట్గా నేను ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతాను. మీ బ్యాచ్లోనే కొందరు డాక్టర్ కూడా ఉన్నట్టున్నారు, మీ నెక్స్ట్ బ్యాచ్ అనుకుంటా. సో అలా సీరియస్గా స్టడీస్ పట్ల ఒక పట్టుదలతో ఉండే బ్యాచెస్ అన్నీ కూడా అప్పుడే కనపడుతున్నాయి మా. మీ 2007, 8, 10 మోస్ట్లీ 10, 12 తర్వాత నుంచి కూడా ఎందుకో కొంచెం పలచబడింది. మేము ఇంకా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాం కానీ తీసుకునే వాళ్ళల్లో ఆ రిసెప్టివిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అది కొంచెం బాధాకరమే. మేము ఇంకా మోటివేట్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ బ్యాచెస్లో కూడా సాధించిన వాళ్ళు ఇప్పటికీ మాకు కలుస్తూ ఉన్నారు. మాతో దెబ్బలు తిన్న వాళ్ళే ఇప్పుడు లోకల్గా కనపడుతున్నారు మాకు చాలా వరకు కూడా. సో కొట్టి ఉన్ని దెబ్బలు తిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు, బాగా చదువుకున్న పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు, మంచి మంచి జాబ్స్ తోటి, మంచి మంచి ఉపాధులతోటి ఎక్కడెక్కడో లైఫ్లో సెటిల్ అయ్యారు. సో చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. మా దగ్గర చదువుకున్న పిల్లలు అంటే మనము నాటిన మొక్కలు తర్వాత పెరిగి పెద్దదై మళ్ళీ ఇంకొక నలుగురికి నీడనిస్తూ ఫలాలు పుష్పాలతో పచ్చగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో, మా దగ్గర చదువుకున్న మీరంతా కూడా ఈరోజు రకరకాల ఉపాధుల్లో మీరు సెటిల్ అయిపోయి ఉన్నారు కూడా. సో చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ఫ్రెండ్షిప్ని ఇలాగే కంటిన్యూ చేయండి. మంచికి చెడుకి ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా ఉండండి, ఆలంబనగా ఉండండి. లైఫ్లో మనం కోరుకునేది కూడా అదే. సమాజంలో మనకున్న బలాన్ని బట్టే ఎదుటివాడు మనకి విలువిస్తాడు. సమాజంలో మనం ఎంత మంచి పొజిషన్లో ఉన్నాం అనే దానిని బట్టి మన స్థాయి క్యాలిక్యులేట్ చేస్తుంది సమాజం. కాబట్టి మన వెనకాల ఎంత డబ్బు ఉంది, ఆస్తి ఉంది అనే కంటే ఎంతమంది మనుషులు ఉన్నారు, ఇది మనల్ని ఒక బెస్ట్ పొజిషన్ లో ఉంచుతుంది. కాబట్టి ఈ మానవ సంబంధాలని, ఈ ఫ్రెండ్షిప్ ని ఇలాగే కంటిన్యూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఒకళ్ళ ప్రొఫెషన్ లో ఒకళ్ళు హీరోలు, ఇంకొక ప్రొఫెషన్ లో ఇంకొకళ్ళు హీరోలు, ఇలా ఎవరి దాంట్లో ఉన్న వాటిని బట్టి వాళ్ళ నుంచి మీకు ఏమైనా మ్యూచువల్ గా హెల్ప్లు ఉన్నా కానివ్వండి, ఒకళ్ళకొకళ్ళు ఆలంబనగా ఉంటూ సపోర్ట్ గా ఉంటూ కోఆపరేషన్ తో కోఆర్డినేషన్ తో చక్కటి లైఫ్ ని లీడ్ చేస్తూ ఇంకా ఇంకా మంచి విజయాల మెట్లన్నీ ఎక్కుతూ ఉండాలని మేము దీవిస్తూ ఉన్నాము, అలాగే ఆశిస్తూ ఉన్నాము, భగవంతుని కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఫ్రెండ్షిప్ గురించి నేను ఎప్పుడు ఒకటే పాట పాడుతూ ఉంటా. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామ చిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మమతేదో ఆ రెంటిని కలిపింది. పొద్దుట చిలకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే, చివురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయల. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామ చిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. అలాగే మీలోనే రామచిలుకలు ఉన్నారు, మీలోనే కోయిలలు ఉన్నారు. అందరూ కంకర్పూర్ స్కూల్ గూటి నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ ఆ స్కూల్ని మర్చిపోకండి. వీలైతే ఇంకా మీ సక్సెస్ని చాలా ఇంకా ఎదుగుదల తర్వాత స్కూల్కి కూడా ఏదైనా ఇవ్వాలి. మనం స్కూల్ని కూడా నెక్స్ట్ బాగు చేయాలి. వీలైనంతగా మన తర్వాతి తరాలకు కూడా గుర్తుండిపోయేలాగా, మన తర్వాత ఇంకా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ స్కూల్స్లో చదువుతున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ మీ ఫర్దర్ గెట్ టుగెదర్లో అలాంటి మంచి మంచి
ప్లాన్లతో పథకాలతో ముందుకు వస్తారని ఆశిస్తూ, అలాగే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి. ఈసారి కొంచెం ముందే స్టార్ట్ చేయండి. మేము ఇంకా మీతో కూడా ఇటువంటి మంచి మెమరీస్ని పంచుకుంటామని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మీ బంధువర్గంలో ఎవరైనా డిజర్వింగ్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం చేయగలుగుతాం? లిటిల్ బిట్ కావచ్చు. అంటే క్యాటర్ పిన్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఇంత బరువైన ఫ్యాన్ అయినా తిరుగుతూ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి ఫ్యాన్లో. వింగ్స్ తిరిగే ఇవి అన్నీ ఉన్నాయి కదా, టెక్నలు ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం మోటార్ బేరింగ్ వగైరా అన్నీ ఉంటాయి. మనకి తెలియని విషయం అంటే తెలుసు కానీ అంతగా గుర్తించని విషయం ఒకటి ఉంటుంది. ఆ మొత్తం ఫ్యాన్ యొక్క టోటల్ వెయిట్ ని ఆఫ్ చేసే ఒక పిన్ ఉంటుంది. దాన్ని క్యాప్చర్ పిన్ లేక కాటర్ పిన్ ఉంటుంది. ఆ పైప్ లోకి అది దానికి మొత్తం ఫ్యాన్ పెట్టిన తర్వాత ఒక పిన్ పెడతారు. ఆ హోల్ పెట్టి ఆ పిన్ ఓపెన్ చేస్తారు. అంటే ఆ టోటల్ ఆ ఫ్యాన్ యొక్క బరువుని కాటన్ పిన్ హోల్డ్ చేస్తారు. ఫ్యాన్ తిరుగుతుంది, కింద గాలిస్తుంది. కింద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. But the caterpillar is doing a great job there. And we people, in whatever the levels we are living, and could we be a caterpillar for somebody else? మనం ఎవరికైనా ఒక caterpillar లాగా ఏదైనా హెల్ప్ చేయగలుగుతామా, హోల్డ్ చేయగలుగుతామా? టోటల్ హోల్డ్ చేయలేదు. caterpillar మొత్తం ఫ్యాన్ యొక్క టోటల్ బరువుని అది హోల్డ్ చేస్తుంది. caterpillar కనుక ఒకవేళ అది ఇట్లా ఇట్టుకున్నది అది దగ్గరకు వచ్చిందంటే ఫ్యాన్ దెబ్బ కింద పడిపోతుంది. కాటర్ పిన్ కనుక లూజ్ అయిపోయిందంటే ఫ్యాన్ కింద పడిపోయినట్టు. సరే, అంత బరువు అయితే మనం పోయింది. ఓకే, ఐ అగ్రీ. మేడం చెప్పిన పాయింట్ మీదకి వెళ్ళి నేను వేరే మాట్లాడాలనుకున్నా, కానీ మేడం చెప్పిన పాయింట్ నాకు చాలా వ్యాలిడ్ అనిపించింది. వ్యాలిడ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి మనం ఎప్పుడైనా లైఫ్ మనకు వచ్చింది. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, లైఫ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. జీవితం చాలా విలువైంది. ఎంత విలువైందంటే ఎవరికి వాళ్ళే యు ఆర్ యూనిక్, యువర్ సెల్ఫ్ యు ఆర్ యూనిక్. నీకు నువ్వే ఒక ప్రత్యేకం. నువ్వు ఎవరితోనే పోల్చుకో. ఎవరిలో చూసి నా లైఫ్ బాగాలేదని నువ్వు అనుకో. నేనేమంటానంటే ముఖ్యంగా ఆడపిల్లల పట్ల నా ఆవేదన ఎక్కువ. ఎక్కడికి పోయినా నేను ఆడపిల్లల పట్లనే ఎక్కువగా నేను ఫీల్ అవుతా ఉంటాను. వాళ్ళకే చెప్తా ఉంటాను. ఏమని చెప్తా ఉంటానంటే, మగ పిల్లల కంటే కూడా మీకు చాలా అవసరం చదువు అని చెప్తా ఉంటాను. సరే, ఆ ఏజ్లో ఎట్లా మామూలుగా ఎట్లా రిసీవ్ చేసుకోవాలో అంటే రిసీవ్ చేసుకోవాలి. ఈయన ఎప్పుడు స్కూల్ చెప్తా ఉంటాడు, ఈయన పెద్ద స్కూల్ రాయుడు, ఈయన ఎప్పుడు స్కూల్ చెప్తా ఉంటాడు. ఇలా అనుకుంటారు, వాళ్ళు అనుకోని. కానీ దాంట్లో నుంచి ఎవరో కొందరైనా సరే దాన్ని క్యాచ్ చేస్తారు. నేననే కాదు, అందరు టీచర్ చెప్తారు, ప్రతి టీచర్ చెప్తూనే ఉంటారు. అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ ఇఫ్ యూ మేక్ దెమ్ టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫస్ట్. అసలు చదువు యొక్క ప్రాముఖ్యత అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తే అప్పుడు దాన్ని వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు దేర్ ఆర్ లిటిల్ బిట్ డ్రాబ్యాక్స్ ఉంటాయి. వాళ్ళు స్వతహాగా వాళ్ళు చేసుకున్న కొన్ని పొరపాట్ల, టీచర్ చేసిన పొరపాట్ల, కొన్ని విషయాల్లో కొంత వెనుకబడి ఉంటుంది స్టూడెంట్స్. బేసిక్స్ లేని స్టూడెంట్ స్కిప్ చేస్తూ ఉంటాడు ఆ సబ్జెక్ట్. వాట్ ఐ రియలైజ్, ఐ నో లిటిల్ బిట్ మ్యాథమెటిక్స్, ఐ నో లిటిల్ బిట్ ఇంగ్లీష్. ఇప్పటికీ హిందీ గ్రామర్ చెప్తా. 10th క్లాస్ హిందీ గ్రామర్ కూడా చెప్పగలను నేను. తెలుగు టోటల్ ఛందస్సు వచ్చిన. ఇట్ ఈస్ బికాస్ ఐ అట్రిబ్యూట్ దిస్ గ్రేట్నెస్ టు మై టీచర్స్. గబగబా చేసుకొచ్చారు. అయితే తను ఏదైనా చేయకపోతే తనను కొట్టేవాడు. ఓసారి ఎంతో ఒక 2 దెబ్బలు ఎక్కువ తగిలినట్టుంది. వాళ్ళ అమ్మ నాన్నకి ఏమో ఆయన చాలా గారాబల కొడుకు, పాపం ఒక్క కొడుకు కూతురు కాబట్టి జనరల్గా ఉంటుంది లవ్ ఎఫెక్షన్. వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి వచ్చారు. స్కూల్కి వచ్చి మా బాబుని ఎందుకు కొట్టాడు జాగ్రత్త అని చెప్పేసి కొద్దిగా లంచ్ అవర్లో కొద్దిగా అయింది. అయితే ఐ నెవర్ ఫీల్ ఎనీ హెసిటేషన్ టు టెల్ సారీ ఇఫ్ ఐ మేడ్ ఎనీ మిస్టేక్. If I feel that yes,
ఇట్ ఈస్ మిస్టేక్ డన్ బై మీ అని అనిపిస్తే ఐ నెవర్ హెసిటేటెడ్ టు టెల్ సారీ. వాళ్ళ పేరెంట్స్కి సారీ చెప్పారు. కానీ శివకృష్ణ ఏమంటాడంటే ఆ రోజు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజు జనరల్గా దెబ్బలు తిన్న స్టూడెంట్కి ఎట్లా ఉంటుంది, అమ్మ నాన్న పోయి సింపతి గెయిన్ చేసి ఇప్పుడు వస్తావా టీచర్ అడుగుతావా దెబ్బలు కొట్టిస్తున్నాను అని చెప్పి కామన్ అనమాట జరుగుతుంది. అది జరిగింది. అయితే ఇంటెన్షన్ ఏముంటుంది, జానీ సార్లు కానీ శ్యామల మేడంది కానీ ఇంకే సార్లు కానీ ఎవరు ఏ టీచర్ దాని ఇంటెన్షన్ ఏముంటుంది అంటే తాను చెప్పే సబ్జెక్టు తాను చెప్పే సబ్జెక్టులో వాళ్ళు కొంత మంచి గిఫ్ట్ తెచ్చుకోవాలని, ఆ విధంగా తాను వాళ్ళకి గుర్తుండాలని ఆ టీచర్ బాగా చెప్పేవారు ఆ సబ్జెక్టు. ఇప్పుడు అనవిని ఏడుపు గ్రేటు పడ్డ యునగాంగను వలి రేయి పోయ దక్కున భక్కున దరికొన్న భీషణ ఉతాశల కీల జనంగలేని నదికి మన పారిజాత పహరణంలో పద్యాన్ని 9th క్లాస్లో చదివాను. 1972. How could I remember that? How could I remember that? And the teachers who taught me 10th class poems, each for his own remembering has a list of lovely things, and yours may be unlike mine as the day from night, a river kissed by sunny in my own. A flaming spike of holy hawks may be in your white snow, light spilling, but persistent is as pain to me as me. You have loved your city, you cannot forget. And I, a hill and wood in April, you bird song and voices I have not known. And yet my list is strangely similar to yours, each one, the heart and comforter. అయితే this was the greatness of the teachers. It was not an easy task to learn anything. ఏదైనా ఎందుకు ఈజీగా వస్తుంది అనేది ఒకరికి ఎవరికి పోదాం మనం ప్రశ్న వేసుకోవాలి. అమ్మ బియ్యం కడగకుండా, ఎసరు పెట్టకుండా, నీళ్లు పోయకుండా, స్టవ్ ఆన్ చేయకుండా అది ఉడికిందంతా చూసి దాన్ని వాపి మన పళ్ళెంలో అన్నం ఎలా వచ్చింది అంటే దేర్ ఇస్ ఎ స్ట్రగుల్, దేర్ ఇస్ ఎ వర్క్, ఎఫర్ట్ బిహైండ్ దట్. అయితే మనం కొన్ని విషయాలు ఎందుకు మిస్ అయినాం పాఠంలో కొన్ని విషయాలు మిస్ అయినందుకు దాని మీద ఆ సబ్జెక్ట్ అంటేనే ఒకలాంటి భయం ఏర్పడిపోయి పెద్ద క్లాసులో హై స్కూల్ సెక్షన్కి వచ్చినప్పుడు జనరల్గా ఐ ఫీల్ సింపథీ ఫర్ దట్ స్టూడెంట్స్ అండ్ ఐ డోంట్ బ్లేమ్ దోస్ స్టూడెంట్స్ బికాస్ ఏదో జరిగింది, వాళ్ళు కొన్ని బేసిక్స్ మిస్ అయ్యారు. ఆ బేసిక్స్ మిస్ అయితే జనరల్గా ఇప్పుడు బేసిక్ ఆపరేషన్స్ మ్యాథమెటిక్స్ కూడికలు తీసివేతలు జనరల్గా అందరూ చేస్తారు, కానీ గుణకారాలు భాగాలకు వచ్చేసరికి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది కూడా మన డెసిమల్ వాల్యూస్ విషయం వచ్చేసరికి 0.025ని 0.097తో మల్టిప్లై చేసే విషయం, డివైడ్ చేసే విషయం వచ్చేసరికి దెబ్బకు వాళ్ళకు భయం ఏర్పడుతుంది. ఏం చేయాలో తెలియదు, ఆపరేషన్ ఎట్ చేయాలో తెలియదు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరి సబ్జెక్ట్ యూనిక్, దానికంటే గొప్ప. నా దృష్టిలో మీకు విషయం చెప్తాను. నాకు నా మాతృభాష ఉర్దూ, నేను ముస్లిం కాబట్టి I learned a little bit English also, a little bit Hindi also, but I like very much Telugu. నాకు తెలుగు అంటే ప్రాణం. మీరు నమ్మరు, తెలుగులో ఇప్పటి పోయిట్స్ గురించి తెలియదు, కానీ లబ్ధప్రతిష్ఠులైన తెలుగు పోయిట్స్ అందరికీ వచన కవిత్వం రాసిన శ్రీశ్రీ మొదలు, కృష్ణశాస్త్రి మొదలు 1000 పడగల గురించి మీరు వినరో లేదు. 1000 పడగలు నేను ఎప్పుడో చదివాను, 83లోనే 1000 పడగలు. అది మనకు జ్ఞానపీఠ అవార్డు తీసుకొచ్చింది విశ్వనాథ సత్యనారాయణ గారికి. 83లోనే 1000 పడగలు జరిగిన దాని సహస్ర పనని పివి నరసింహారావు, లేట్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు 14 భాషల్లోనేమో నిష్ణాతుడు ఆయన దాన్ని హిందీలోకి అనువాదం చేస్తే దానికి ఈ విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ అవార్డు తీసుకొచ్చిన గ్రంథం ఏంటంటే 1000 పడగలు. దాని సహస్ర పనని ఆయన ట్రాన్స్లేట్ చేశారు, పివి నరసింహారావు గారు ట్రాన్స్లేట్ చేసిందాన్ని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలుగు భాషకు నాకు తెలిసినంత వరకు తెలుగు భాషను నేను ఎంజాయ్ చేసినంతగా ఇక్కడ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ కవిత్వాన్ని అంత ఎంజాయ్ చేసినట్టు. ఇప్పుడు మహాభారతంలోని పుస్తకంలోని సగం గేయాలు నా నాలుక మీద ఉన్నాయి, సగం గేయాలు నా నాలుక మీద. కృష్ణశాస్త్రి రాసిన పోయం కానీ, మన దేవరకొండ బాలగంగాధర్ తిరుగు రాసిన పోయం కానీ, పోయిట్రీ కానీ, ఇప్పుడు ఎంత గొప్ప పాట రాసుకుంటే మన దాశరథి గురించి చెప్పడం కోసం అయిందంటే మన దగ్గర చిన్నపుట్టిలోనే కదా పుట్టింది దాశరథి కృష్ణమాచార్య. ఒక పాట రాసిందండి, ఎంత గొప్ప పాట రాసిందంటే
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలల వెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ అంటాడు. ఒక పోయంలో 3 స్టాండర్స్ లో మొత్తం సైన్స్ ని, ప్రపంచాన్ని, చరిత్రను కుదించేశాడు. అనితకు సాధ్యమైన విషయం దాశరథి చేసింది. అది దాశరథి అఫ్కోర్స్ ఐ ఫీల్ సమ్వాట్ సారీ ఫర్ దట్. ఏంటంటే తెలంగాణ కవులకు కొంత ఆదరణ తక్కువ, గౌరవం తక్కువ లభించింది. నేను పర్సనల్ కూడా నేను ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఆయన ఎంత అంటే ఆ 3 స్టాండర్స్ ఎప్పుడైతే మీరు మామూలుగా యూట్యూబ్ ముందుగా దీంట్లో యూట్యూబ్లో కొట్టి చూడండి, దాశరథి గేయ అని కొట్టి చూడండి. ఆ 3 చరణాలలో మొత్తము ప్రపంచం యొక్క పుట్టుకను, విశ్వం యొక్క పుట్టుకను, తర్వాత చరిత్ర ఎట్లా డెవలప్ అయింది ఇదంతా కూడా చెప్తాడు. లాస్ట్ లో స్టాంజా అంటాడు, ఒక మెసేజ్ ఇస్తాడు సమాజానికి. అన్నట్లో కనుగొంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పాపల నిధుల కనులలో ముసిటిన భవితవ్యంతో గాయపడిన కవితుండెలలో వ్రాయపడని కావ్యాలెన్నో అంటాడు. అంటే కనుగొంటూ కాటకమంటూ కనిపించని ఆ కాలాలు ఎప్పుడు వస్తాయో, ఆ టైం ఎప్పుడు వస్తుందో నేను ఎప్పుడు చూస్తాను. పసిపాపల నిధుల కళ్ళలో భవిష్యత్తు చూస్తూ ఉంటారట. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చరిత్రను చరణంలో చెప్తాను. నేను ఐ డోంట్ ఎలా ఇప్పుడు నేను ఆ వివరాలు ఒప్పును. అంటే ఎందుకు చెప్పాను ఇది అంటే మన భాష, తెలుగు భాష ఎంత గొప్ప భాష, తెలుగు వాజ్పేయం ఎంత గొప్ప సాహిత్యం ఉన్నది. ఎంత గొప్ప సాహిత్యం అంటే తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియలు అసలు ప్రపంచంలో ఏ భాషలో కూడా లేవు. ఛాలెంజ్ మీకు చెప్పాలంటే అది పెద్ద ఇదే. అంటే ఎన్ని ప్రక్రియలు, అవధానాలు, అష్టావధానాలు, శతావధానాలు ఉన్నాయా? ఏదే ప్రపంచ భాషలు చూపించండి నాకు. శతావధానం, అష్టావధానం ఎప్పుడన్నా చూస్తారా? ఈ మన ప్రవచనాలు వింటా ఉంటారా? వారు కాకుండా జాగండి కూడా చూస్తాను నేను. నండూరి శ్రీనివాస్, ఇంకొకరు గరికపాటి మై ఫేవరెట్. ఎందుకు తెలుసా? కంటెంపరీ సొసైటీని కూడా కలపొస్తూ ఉంటాడు ఆయన ప్రవచనాల్లో. ఎలా ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ సొసైటీకి ఎట్లా కేవలం దాని ఏమంటారంటే భక్తి ముక్తి గురించి మాత్రమే చెప్పకుండా ముక్తిలో వర్తమాన సమాజంలో మనం ఎలా ఉండాలి, మన లైఫ్ ని ఎలా మార్చుకోవాలి, ఏది నమ్మాలి, ఏది నమ్మద్దు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించద్దు చాలా మాట్లాడుతూ ఉంటాడు గరికపాటి నరసింహారావు గారు. ఆయన చాలా శతావధానాలు, అష్టావధానాల గురించి తీరికల్లా ఆ ప్రోగ్రామ్స్ ట్యూన్ చేసి చూసుకుంటా ఉంటాను నేను. ఏది అయింది అదే అందుకే చెప్పాను. మన భాష చాలా గొప్పది తెలుగు భాష. కానీ అట్ ది సేమ్ టైం నేను మా విద్యార్థులకు చెప్తా ఉంటా, జీవితం కోసం ఇంగ్లీషు, జీవితం కోసం తెలుగురా అని చెప్తా ఉంటా. జీవితం కోసం ఇంగ్లీష్ నేర్చుకో, మంచి జీతం సంపాదించాలి, మంచి జాబ్ రావాలి, ఇంగ్లీష్ వస్తే వస్తుంది. ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత మర్చిపోదు. అట్లా అని మన మాతృమూర్తి, మన మాతృదేశం, మన మాతృభాష, ఈ మూడింటి కంటే గొప్పది ఏది ఉండదు ఈ ప్రపంచంలో. మా అమ్మే నాకు చాలా ఇష్టం. మిగతా అమ్మలందరూ అమ్మలే కాదంటలేరు, కానీ మా అమ్మ అంటే నాకు ఇష్టం. అట్లనే నా మాతృభాష అంటే కూడా నాకు ఇష్టం, ఉండాల్సిందే తప్పకుండా. అయితే ఇంగ్లీష్ని తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ఇంకా లాస్ట్ వర్డ్ చెప్పేసి నేను ముగించేస్తాను, ఎందుకంటే టైం లేదు మనకు. ఏమైనా చేయాలి అంటే ముందు నాకు నేను చేసుకోవాలి, నా కుటుంబానికి సమస్యలు లేకుండా చేయాలి, నా పిల్లలకు నేను ప్రపంచంలో తీసుకుంటే పిల్లలకు ప్రాబ్లం లేకుండా చేయాలి. ఆ తర్వాత కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ ద సొసైటీ, అట్లీస్ట్ 1 or 2 people, ఒకరిద్దరిదైనా ఏమైనా చేయగలుగుతున్నా. దేంతో చేయాలి? నా దగ్గర ఏముంటే దాంతో చేయాలి.
నా దగ్గర ఏముంది, లిటిల్ బిట్ ఒక 4 ముక్కలు ఇంగ్లీష్ తెలుసు, లిటిల్ బిట్ 4 ముక్కలు మ్యాథమెటిక్స్ గురించి తెలుసు, లిటిల్ బిట్ చాలా చాలా తక్కువ. సముద్రంలో ఒక నీటి పొట్టంత నాలెడ్జ్ ఉంది అనుకుంటే మనం చాలా తెలుసు నాకు అనుకుంటే అది అంతకంటే అజ్ఞానం ఇంకోటి. సరే నేను అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎట్ దిస్ ఏజ్ ఆఫ్ 67 years. ఇప్పుడు దిస్ డిసెంబర్ క్రిస్మస్ రోజు వస్తే, క్రిస్మస్ రోజు నా పుట్టినరోజు, ఆ రోజు వస్తే నేను ఐఎమ్ క్రాసింగ్ 67 and entering into the 68 years. Still retired but not tired. Retired, not tired. Still I am planning to go. ఏంటి అంటే ముఖ్యంగా ఆడపిల్లల గురించి నాకు ఒక సింపథెటిక్ లోపల ఉంది, అర్జున్ కడిగి ఉంది, హ్యూమిడిటీ ఉంది. ఏంటి అంటే నిస్సహాయంగా తయారైన కొన్ని జీవితాలు ఉంటాయి ఆడపిల్లలు. ఏంటిది, ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సెటిల్ కాలేని పరిస్థితిలో ఇంకోటో ఉంటాయి. ఉన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ థింగ్. వాట్ ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ 80, this is 90 year. Yes, if I can make a girl little bit can speak, can I make her speak English? అంటే పెద్ద లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ఏం అవసరం ఉండదు. సింపుల్గా మా స్టూడెంట్స్ చాలా చెప్తారు, అరే 3 నేర్చుకుంటారా, 3 నేర్చుకుంటారా అంట. ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటావురా నిజ జీవితంలో. ఏ ప్రపంచంలోని ఏ భాషలోనైనా సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటామని చెప్పేసి ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీకెందుకు చెప్తున్నాను ఇదంతా ఇక్కడ చదువు చెప్పడం కాదండి. కానీ నేను ఏమంటానంటే ఇఫ్ యూ లెర్న్ దిస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు లెర్న్ దిస్ ద మెథడ్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ ఆన్లైన్ క్లాస్ ఆల్సో అండ్ యూ విల్ ఆల్ బి అంటే మీకు నేను నా నెంబర్ చెప్తాను, ఫీడ్ చేసుకోండి. ఆ తర్వాత దాంట్లో ఫ్రీగా దాంట్లో జాయిన్ అవుతారు. కానీ ఏంటంటే నాకు తక్కువ తెలుసు. శ్యామల మేడం గారు మాట్లాడటం అంటే జాయిన్ సార్ ఏంటో తెలుసా మీకు విషయం? చిరంజీవి ముందు లేకపోతే ఆ శేఖర్ మాస్టర్ ఆయన ముందు డాన్స్ గురించి నేర్పించడం లాంటిది అన్నమాట. శ్యామల మేడం ముందు నేను ఇంగ్లీష్ గురించి మాట్లాడటం. కానీ శ్యామల మేడం గారి గురించి నాకు తెలుసు. అందుకు షీఈస్ మాస్టర్. ఆమె ఆ విషయంలో మాస్టరీ సంపాదించారు. అంటే షీ నోస్ బెటర్ మోర్ దాన్ మీ, ఐ ఫీల్, ఐ అగ్రీ. కానీ నాకు కొద్దిగా తెలుసు ఇంగ్లీష్ గురించి. ఇంకో ఎన్ని సంవత్సరాలు బతుకుతానో దేవుడు అలా చేస్తే మేబీ ఆయన తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ మినిట్ కూడా ఏమవుతుందో తెలియదు. కానీ ఓ లిటిల్ బిట్ ఒక 5 years, ఒక 5 సంవత్సరాలు బతుకుతాను. వై షుడ్ మై నాలెడ్జ్ గో వేస్ట్? ఇది నాట్ ఫర్ ఫీజ్ తీసుకోకుండానే చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే నేను మా అమ్మాయిలకు నేను చెప్తా ఉంటాను, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే మా నాన్న రిచ్, నేను చదువుకోకపోయినా నాకు చదువు నేను విషయాలు నేర్చుకోకపోయినా కూడా మాకు మేనమా కొడుకున్నాడు కాబట్టి మేనత్త కొడుకున్నాడు కాబట్టి నాకు మా నాన్న పెళ్లి చేస్తాడు, 10th అయిపోయిన తర్వాత నేను పోతాను హౌస్ వైఫ్ సెటిల్ అయిపోయి అని ఐడియాలు ఉంటాయి కదా. మంచిదే, సంతోషం, ఏం కాదు. కానీ మరి రేపు నీకు పిల్లలు అవుతారు కదా ఫ్యూచర్లో. 10 years తర్వాత పాపస్తారు కదా, వాళ్ళు కూడా స్కూల్కి పోతారు కదా. వాళ్ళు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కొన్ని స్కూళ్ళలో ఎట్లా ఉంది తెలుసా? దే విల్ టేక్ ఇంటర్వ్యూ ఆఫ్ ది పేరెంట్స్. స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. బోత్ పేరెంట్స్ షుడ్ బి గ్రాడ్యుయేట్స్ మినిమం, అదర్వైజ్ దే డోంట్ టేక్ దేర్ చిల్డ్రన్. పిల్లల్ని తీసుకోవాలి. తర్వాత ఇఫ్ యూ కెన్ మేక్, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఇది అనివార్యం, తప్పదు. ఎందుకంటే ప్రపంచంలోని జ్ఞానం అంతా కూడా ఇంగ్లీష్లో చేస్తూ ఉంది. అప్డేటెడ్ నాలెడ్జ్ అంతా ఇంగ్లీష్లో వస్తున్నప్పుడు మనం తెలుగును అభిమానిద్దాం. తెలుగు మన మాతృభాష, దాన్ని అభిమానిద్దాం. తప్పకుండా ఈ అభిమానం ఎప్పటికీ రావచ్చు. కానీ ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యతను మాత్రం గుర్తించకపోతే కూడా మనం వెనుకబడిపోతాం. అది మనం గుర్తించడం కాబట్టి మనం ఇవాళ అమెరికాలో కూడా దాదాపు మనం ఎంతమంది 4 సెనేటర్స్ గెలిచారు చూశారు కదా. అమెరికాలో 4 సెనేటర్స్ గెలిచారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ తెలుగు అమ్మాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఆయన భార్య తెలుగు అమ్మాయి. అయితే సరే, కమింగ్లో ఇంగ్లీషు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే మీ పిల్లల్ని మీరు
ఇంటి దగ్గర తల్లి ఇవ్వగలిగినంత సపోర్టు తండ్రితో లభించదు చదువు విషయం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అంటే లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ ఇన్ మై వ్యూ. ఎంత ఉంటుందండి మొత్తం ఇంగ్లీషు భాషలో డిక్షనరీలో ఎన్ని ఉన్నాయంటే 1,75,000 పదాలు ఉన్నాయి. ఆల్ టుగెదర్ డిక్షనరీలో 1,75,000 పదాలు ఉన్నాయి. అది కనుమరుగైపోయినాయి. ఒక 47,000 పదాలు ఉన్నాయి. 47,000 వర్డ్స్ ఆర్ డిమినిషన్. అంటే అది ఇప్పుడు మనకు ఓ ఓ ఓ అని పాతవి ఉండేవి, అవి యూజ్ చేయట్లేదు ఇప్పుడు కదా. అయితే కొన్ని అక్షరాలు డిమినిష్ అయిపోయినాయి, వాటి వాడకం లేక అవి కనుమరుగైపోయినాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా 47,000 పదాలు కనుమరుగైపోయినాయి. అంటే వాటిని యూజ్ చేయండి పదాలు. సరే, కమింగ్ టు అవర్ పాయింట్, అంటే లర్న్ ఇంగ్లీష్ లిటిల్ బిట్, చాలా తక్కువ 1 hour టైం స్పెండ్ చేసినా చాలు. నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది అంటే అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే యూ ప్రిపేర్. నీకు ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే, నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకుంటే, నీ కుటుంబానికి అవసరం ఉంది అనుకుంటే, నువ్వు స్ట్రగుల్ చేస్తున్నావు అనుకుంటే, యూ కెన్ గో విత్ కాన్ఫిడెన్స్, యూ కెన్ గో టు ఏ స్కూల్ అండ్ ఆస్క్. అయిపోతుంది, క్లోజ్ చేస్తాను. అయితే ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒకరిద్దరు అమ్మాయిలు నేను గమనించాను. కొద్దిగా నాకు బాధ కూడా అనిపించింది. వాళ్ళని చూస్తే ఎందుకో ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో అనిపించింది. నాకు అట్లా అనిపించింది. మీరు అందరూ కూడా దయచేసి ఒక పని చేయండి. దీని తర్వాత ఏం చేయండి అంటే, ఫస్ట్ యూ షేర్ యువర్ సెల్ఫ్ అండ్ కేర్. ఇఫ్ ఎనీబడి నీడ్స్ ఎనీ కేర్, కొద్దిగా కేర్ తీసుకోదా, వాళ్ళ గురించి మనం ఏమైనా చేయగలుగుతాం. ఇజ్రాయలైట్స్ చేస్తారు కదా ఆ పని, మార్వాడీస్ చేస్తారు, గుజరాతీస్ చేస్తారు. గుజరాతీస్ చేయరు కానీ మార్వాడీస్ చేస్తారు. ఏం చేస్తారంటే, వాళ్ళలో ఎవరైనా వీక్ ఉంటే ఆ 10 మంది కలిసి వాడికి ఒక చిన్న బిజినెస్ పెట్టి క్యాపిటల్ పెట్టి ఇస్తారు అన్నట్టు. 2 lakhs 3 lakhs ఒక బిజినెస్ పెట్టించేసి దీన్ని నువ్వు మెయింటైన్ చేసుకొని బాగుపడాలని చెప్తారు. అటనే మనలో కూడా ఇప్పుడు మీరు చాలా షేర్ చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. అంతేందుకు రేపు ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయితో అమ్మాయితో మ్యారేజ్ చేయాలనుకోండి, మనం ఉన్నాడు కదా తొరుడు ఉమేష్ మొత్తం దాని ఏమంటారు డెకరేషన్ మొత్తం అదే చేస్తాం. అందరూ 10,000 డిమాండ్ చేస్తే ఆయన 5,000 తీసుకుంటారు, 3,000 తీసుకుంటారు. అట్లా ఆ విధంగా మీరు ఒకరికొకరు సహాయపడుకోండి. ఒకరికొకరు మంచిగా అంటే కన్వీనియంగా ఉండండి, తెలుసుకోండి. అంటే మొత్తము మన ప్రాబ్లమ్స్ మనకుంటే ఎవరి ప్రాబ్లమ్స్, ఎవరి ఇండివిజువల్ హ్యాస్ హిస్ ఓన్ ప్రాబ్లమ్స్. నేను కాదని కానీ ఏ మేరకు చేయగలుగుతాం అనేది ఆలోచించండి, చెయ్యండి. ప్రాక్టికల్గా ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే, మనం ప్రాక్టికల్గా ఉండాలి. ఏదో మాట్లాడుకోవడం వల్ల ఒకసారి కలిసి కనుక్కొని మన అనుభూతిని కలబోసుకొని పోవడం మాత్రమే కాదు. దీని ద్వారా ఒక నెట్ రిజల్ట్ ఏం రావాలి అంటే, మీలో ఒకరిద్దరు ఎవరైనా డిజైనింగ్ ఫ్రెండ్స్ ఉంటే సాయం చేసుకోవడం జరగాల అనేది నాకున్న అభిప్రాయం. సరే, అది మీరు డిసైడ్ చేసుకోండి, నేను చెప్పాను. కానీ ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఏ రకమైన ప్రాబ్లమ్స్లో ఉన్నారు, దానికి ఏ విధంగా మనం సాయం చేయగలుగుతాం, దాని ద్వారా వాళ్ళు బయటపడగలుగుతున్న ఆ సమస్యల నుంచి అనేది చూడండి ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇయర్ చేసేటప్పుడు మాత్రం మీరు అన్నారే, మేడం అన్నారు స్కూల్ డ్రెస్లో వస్తే బాగుంటుంది. ప్రాక్టికల్గా సాధ్యమా కాదని ఆ యూట్యూబ్లో ఒకసారి చూస్తూ ఉంటాను నేను. ఆ తమిళనాడులో ఏదో స్కూల్లో ఫాదర్స్ మెయింటైన్ చేసే స్కూల్ ఆ బెత్తంతో కొట్టించుకున్నాను చూసిన. ఆ సారు కొడతా ఉన్నాడు బెత్తం తీసుకొని. వీళ్ళందరూ రిటైర్డ్ ముస్లోళ్ళు, దెబ్బలు తీసుకున్నట్టు ముస్లోళ్ళు. ఆయన 75-80 ఉన్నాడు కొట్టేటంటే. అయితే వీళ్ళందరూ ఆ బెత్తంతో కొట్టించుకున్నారు అన్నమాట దెబ్బలు. అయితే అట్లా వదిలేండి కానీ అది నాటకం తెలుస్తుందని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బియరింగ్ మీరందరూ కూడా ఎవరు చేసుకునే పని వాళ్ళు శ్రద్ధతో చేయాలి. అదే మీ పిల్లల్ని బాగా చూపించండి. మీ అందరికీ ఆయురాలు కష్టాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.